గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటో thumbnail చూసి ఉంటే అర్థమైపోయి ఉంటుంది. సో ఏంటి అంటే కరెంట్లీ ఐఎమ్ 32 వీక్స్ ప్రెగ్నెంట్ అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ప్రెగ్నెన్సీ. లెట్స్ ప్రిడిక్ట్ మై బేబీస్ జెండర్. సో బయట జనరల్గా ఉన్న మిత్స్ ఉంటాయి కదా. సో ఈ క్రేవింగ్స్ ఉంటే బాయ్, ఈ క్రేవింగ్స్ ఉంటే గర్ల్, ఫెటల్ హార్ట్ రేట్ బట్టి ఎక్కువ ఉంటాయి అమ్మాయి, తక్కువ ఉంటాయి అబ్బాయి అని చెప్పి ఇలా ఉంటాయి కదా. అలా నేను ఒక 15 క్వశ్చన్స్ అనేది రాసుకున్నాను. సో దాన్ని బట్టి నా బేబీ జెండర్ ఏందో ప్రిడిక్ట్ చేద్దాము. ఇది 100% కరెక్ట్ అని నాకు తెలీదు. అండ్ ఫస్ట్ నేను ఒక 15 క్వశ్చన్స్ రాసుకున్నా అని చెప్పా కదా. ఇది బయట అందరూ నార్మల్గా అడిగే క్వశ్చన్స్. అది మన ఇండియాలో కానివ్వండి, అవుట్ ఆఫ్ కంట్రీస్లో కానివ్వండి, వాళ్ళు ప్రిడిక్ట్ చేసే విధానాన్ని నేను ఒక 15-16 క్వశ్చన్స్ ఫైనలైజ్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ కంపేర్ చేస్తూ మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేసి 2022 బేబీ బాయ్ పుట్టాడు, ఆర్యన్. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసి 2025లో కన్సీవ్ అయ్యాను. ప్రెజెంట్ 26. కరెంట్లీ నేను 3rd ట్రైమిస్టర్లో ఉన్నాను అండ్ నేను 32 వీక్స్ ప్రెగ్నెంట్, అంటే 8th మంత్లో ఉన్నాను. ఇంకో 1 మంత్లో నా డెలివరీ ఉంది. సో నా సెకండ్ ప్రెగ్నెన్సీకి, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఫుడ్ క్రేవింగ్స్ అండ్ బాడీ చేంజెస్, ఫెటల్ హార్ట్ రేట్, లేదంటే ఇంటీరియర్ ఆర్ పోస్టీరియర్ బేబీ పొజిషన్ బట్టి ప్రిడిక్ట్ చేస్తుంటారు కదా. సో అలా మనము కొన్ని కంపేర్ చేద్దాము. ప్రజెంట్ అయితే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ అనేవి లేవు, బట్ నాకు గుర్తున్న వారికి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మెయిన్గా చెప్పాలి అనుకున్నది ఏంటంటే 100% నేను ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి జెండర్ ప్రిడిక్ట్ చేయగలమని కాదు. నాకు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న డిఫరెన్సెస్ చెప్తున్నాను. సో దీన్ని బట్టి మనం జెండర్ ప్రిడిక్ట్ చేయవచ్చా లేదా అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫుడ్ టేస్ట్ అండ్ క్రేవింగ్స్. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ బాయ్ పుట్టాడు, కానీ నాకు ఆ ప్రెగ్నెన్సీలో నాకు టోటల్ సాల్ట్ అండ్ హాట్ తినాలనిపించింది. చాలా కారంగా, ఎక్కువ సాల్టీగా అట్లా తినాలనిపించింది. అండ్ ఆ టైంలో నేను ఓమా, తెలుసు కదా, ఓమా అనేది ఎక్కువ తినేదాన్ని. ఎట్లా అంటే నా దగ్గరికి ఎవరైనా వస్తే నా దగ్గర ఓమా స్మెల్ వచ్చేది. ఎందుకు అంతలా తింటున్నావు అని అడిగే అంతవరకు తిన్నా. సో ఓమ ఎక్కువ తినేది. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే నాకు బేసిక్గా స్వీట్ అస్సలు నచ్చదు. సో నేను ఈ ప్రెగ్నెన్సీలో స్వీట్ అనేది ఎక్కువ తింటున్నాను అండ్ పులుపు కూడా చాలా తింటున్నాను. ఇప్పుడు తలుచుకుంటే నోట్లో ఊరిలో వచ్చేస్తున్నాయి. సో పులుపు అండ్ స్వీట్ అనేది ఎక్కువ తింటున్నాను. ఇప్పుడు నేను సోంపు ఉంటుంది కదా, సోంపు అనేది ఎక్కువ తింటున్నాను. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే కారం ఎక్కువ తినేదాన్ని, వగరు ఎక్కువ తినేదాన్ని అండ్ సాల్టీ ఐటమ్స్ ఎక్కువ తినేదాన్ని. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇటు ఎక్కువ తింటున్నాను, పులుపు ఎక్కువ తింటున్నాను. సో నాకు ఉన్న ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫుడ్ క్రేవింగ్స్ వచ్చేసి ఇవి. సెకండ్ ప్రెగ్నెన్సీలో గర్ల్కి ఒక పాయింట్. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సాల్ట్ తినాలనిపించింది నాకు, బాయ్ పుట్టాడు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి క్యారింగ్ లో ఆర్ హై. బెల్లీ అనేది హైట్ అంటే రౌండ్గా ఉండి పైకి ఉంటే గర్ల్ పుడుతుంది, లేదా ఎగ్ షేప్లో ఉండి కిందికి ఉంటే బాయ్ పుడతారు అని చెప్తారు. సో నాకు ఇది చాలా కన్ఫ్యూజన్. బట్ నేను స్టార్టింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసుకున్నది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే బెల్లీ అనేది కిందికే ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా నాకు సేమ్ అలానే అనిపిస్తుంది. బట్ ఏంటి అంటే చేంజ్ ఏంటి అంటే అప్పుడు రౌండ్గా ఉండి కొంచెం పెద్దగా ఉంది, ఇప్పుడేమో బెల్లీ అనేది చిన్నగా ఉంది. సో దీన్ని బట్టి నాకైతే ఇది క్లారిటీగా తెలియదు. జనాలు చెప్పేదాన్ని బట్టి ఏంటి అని అంటే ఈసారి గర్ల్ వస్తుంది అని చెప్పి. సో గర్ల్కి ఇప్పుడు 2 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి బేబీ పొజిషన్ యాంటీరియర్ ఉందా, పోస్టీరియర్ ఉందా అనేది చెప్తాను. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పోస్టీరియర్ ఉంది, ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా పోస్టీరియరే ఉంది. సో ఇది ఎలాంటి తేడా లేదు. సో దీన్ని బట్టి మనము గర్ల్ బాయ్ ప్రిడిక్ట్ చేయలేము. యాంటీరియర్, పోస్టీరియర్ అనేది మన బేబీ పొజిషన్ బట్టి మనం బేబీ జెండర్ ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే అది బేబీ జెండర్ ప్రిడిక్ట్ చేసేది కాదు. ఎందుకంటే మన బేబీ ఏ పొజిషన్లో ఉంది అనే దాన్ని బట్టి యాంటీరియర్, పోస్టీరియర్ అని అంటారు, కానీ బేబీ జెండర్ని దాంతో ప్రిడిక్ట్ చేయలేము. సో నాకు తెలిసింది అయితే ఇది. ఎందుకంటే నేను ఈ విషయం చెప్పే ముందు కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూశాను. మన మాయా అంటారు కదా, మాయా అండ్ బేబీ హెడ్ పొజిషన్ ఎక్కడ ఉంది అని చూసేదాన్ని బట్టి యాంటీరియర్ ఉందా, పోస్టీరియర్ ఉందా అని చెప్పి వాళ్ళు రిపోర్ట్లో ఇస్తారు. దాన్ని బట్టి అయితే మనం జెండర్ ప్రిడిక్ట్ చేయలేము.
ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హార్ట్ రేట్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు కూడా 150 దాటలేదు. స్టార్టింగ్లో ఫస్ట్ 3 మంత్స్లో 152, 150, 148 ఇలా తగ్గుకుంటూ వచ్చి లాస్ట్కి 132, 128 వరకు హార్ట్ బీట్ అనేది వచ్చింది ఆర్యన్కి. అండ్ ప్రజెంట్ ఈ ప్రెగ్నెన్సీలో ఇప్పటి వరకు అయితే 140 అయితే క్రాస్ అవ్వలేదు, 142, 148. సో దీన్ని బట్టి నేను బాయ్ గర్ల్ అనేది నేను ప్రిడిక్ట్ చేయలేను. ఎందుకంటే హార్ట్ బీట్ కూడా 160 ఎబోవ్ ఉంటే గర్ల్, 160కి తక్కువ ఉంటే బాయ్ అని అంటారు కదా. లాస్ట్ వచ్చిన హార్ట్ రేట్ వచ్చేసి 138 ఆర్ 142 అనుకుంటా ఆర్యన్కి. సో ఇది అప్పుడు బాయ్. సో ఇప్పుడు ఏంటి అని అంటే నాకు ఎప్పుడు కూడా 140, 142 ఇప్పుడు కూడా అంతే వస్తుంది. నేను లాస్ట్ డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు 142 హార్ట్ బీట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తుంది. సో దీన్ని బట్టి బాయ్ పుడుతుందా గర్ల్ పుడుతుందా మీరే చెప్పాలి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి నోస్ స్వెల్లింగ్. సో నోస్ ముక్కు అనేది లావ్ అయితే అమ్మాయి, నార్మల్గా ఉంటే అబ్బాయి అని అంటారు. అసలు నేను విన్నంత వరకు అయితే లావుగా ఉంటే అమ్మాయి, లావ్ అవ్వకపోతే అబ్బాయి అని అంటారు. బట్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ముక్కు లావ్ అయింది, బట్ నాకు బాయ్ పుట్టాడు. ప్రజెంట్ నా ముక్కు లావ్ అయిందా కాలేదా అనేది నాకైతే తెలీదు. ఎందుకంటే ఇప్పుడు మనం చబ్బిగా అవుతుంటాము, ఫేస్లో బాడీలో అన్ని చేంజెస్ వస్తుంటాయి. సో ముక్కు లావ్ అయిందా లేదా అనేది నాకు కూడా తెలీదు. బట్ దీన్ని బట్టి కూడా గర్ల్ బాయ్ అనేది మీరే చెప్పండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ గ్లో. స్కిన్ మంచిగా షైన్గా బ్రైట్గా సాఫ్ట్గా అయితేనేమో బాయ్ పుడతాడు. స్కిన్ డల్గా అయిపోయి ఫేస్ పింపుల్స్ వచ్చేసి ఇలా ఉంటేనేమో అమ్మాయి పుడుతుంది. సో గ్లో మొత్తం మదర్ గ్లో మొత్తం బేబీ తీసుకుంటుంది, బేబీ గర్ల్ తీసుకుంటుంది అని అంటారు. బట్ నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నా స్కిన్ చాలా బ్రైట్గా షైనీగా చాలా ఫెయిర్గా అయ్యాను. అండ్ హెయిర్ కూడా లెంత్ బాగా పెరిగింది. అప్పుడు నాకు బాయ్ పుట్టాడు. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో ఏంటంటే హెయిర్ లాస్ అనేది లేదు, బట్ హెయిర్ ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. ఫేస్ గ్లో కూడా ఏం లేదు. అండ్ స్కిన్ కూడా నాకు డార్క్ అవుతుంది. బట్ ఈ చేంజెస్ ఎందువల్ల అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేంటో నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీలో 2 ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. అండ్ అప్పుడు నేను ఏంటి అంటే నాకు బేసిక్గా ట్యాబ్లెట్స్ అనేవి పడవు. డోలో 650 కూడా వేసుకుంటే ఏంటి అంటే నాకు ర్యాషెస్ వచ్చేస్తాయి. మనకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు కదా ఐరన్ కాల్షియం ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఓన్లీ ఫోలిక్ మాత్రమే కంటిన్యూ చేశాను, ఐరన్ కాల్షియం వేసుకోలేదు. అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో నాకు స్కిన్ బ్లాక్ అవ్వడం కానీ, బేసిక్గా ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు స్కిన్ బ్లాక్ అవ్వడం ఇలా జరుగుతుంటాయి. సో నాకు పడక ప్లస్ ఇలా స్కిన్ బ్లాక్ అవుతుంది అని చెప్పి కూడా కొంచెం తిక్కతోటి నేను ట్యాబ్లెట్స్ అనేది వేసుకోలేదు. అందువల్ల నా స్కిన్ డార్క్ అవ్వలేదా లేదంటే నార్మల్గానే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్కిన్ బ్రైట్ అయ్యి మంచి హెల్దీగా ఉందా అనేది నాకైతే తెలీదు. సో నాకు అప్పుడు అయితే స్కిన్ బ్లాక్ అవ్వలేదు, చాలా ఫెయిర్గా అయ్యాను. అండ్ హెయిర్ లెంత్ కూడా పెరిగింది. ఈ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే ఇప్పుడు కొంచెం మనకు బుద్ధి వచ్చింది కాబట్టి ఐరన్ కాల్షియం ఫోలిక్ ట్యాబ్లెట్స్ అనేది నేను ఫస్ట్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. సో నెక్ ఏరియా అండ్ మనకి ఆర్మ్స్ కానివ్వండి, నీస్ కానివ్వండి, ఇలా ఎల్బో కానివ్వండి బ్లాక్ అయ్యింది. సో ఏంటి అని అంటే ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల అయ్యింది అని చెప్పొచ్చు. అండ్ బేబీ జెండర్ని బట్టి స్కిన్ గ్లో అవ్వడము తగ్గడం అనేది అయితే ఏం ఉండదు. స్కిన్ మంచి గ్లోగా ఉంది అండ్ క్లియర్గా ఉంది, హెయిర్ కూడా లెంత్ పెరిగింది. ఈ మిత్ ప్రకారం నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాయ్. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో హెయిర్ లెంత్ ఎక్కువ పెరగలేదు, నార్మల్గా ఫేస్ గ్లో కూడా ఎక్కువ ఏం లేదు. దీన్ని బట్టి నాకు గర్ల్ అని చెప్పొచ్చు. బట్ ఏంటి అని అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకు అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి మనం ఎలాగూ హెల్దీ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటాం. మనం వీక్ అవ్వడం అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత అవుతాము. ఫీడింగ్ ఇవ్వడం ఇలా బాడీలో అప్పుడు మనకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే బాడీలో చేంజెస్ రావడము, ఫీడింగ్ ఇలా స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ తర్వాత నుంచి మనకు పిల్లలు ఉంటారు, సరిగ్గా బాడీకి కేర్ తీసుకోకపోవడం, హెయిర్కి కేర్ తీసుకోకపోవడం వల్ల కూడా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆ తేడా అనేది ఎక్కువ తెలీదు. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ బేబీ ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి. ప్రెగ్నెన్సీలో మనకి బాడీ చేంజెస్ ఉంటాయి, వీటి వల్ల స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి. దీనివల్ల మనం కరెక్ట్గా ఫేస్ గ్లో వల్ల గ్లో ఉంటే బాయ్, ఫేస్ గ్లో లేకుంటే గర్ల్ అని అయితే ప్రిడిక్ట్ చేయలేము. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో స్కిన్ గ్లో అయింది కాబట్టి బాయ్, ఇప్పుడు గ్లో లేదు కాబట్టి గర్ల్కి ఇంకో పాయింట్. 7th క్వశ్చన్ వచ్చేసి బెల్లీ లైన్.
మన బెల్లీ మీద ప్రెగ్నెన్సీలో లైన్ వస్తుంది కదా, ఇది బేసిక్గా ప్రెగ్నెన్సీలోనే వస్తుందని ఏం లేదు, కొందరికి ఫస్ట్ నుంచి కూడా ఉంటుంది. బటన్ ఉంటుంది కదా, పై వరకు ఉంటేనేమో బాయ్ అని అంటారు, ఓన్లీ హాఫ్ వరకు గర్ల్ అంటారు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పై వరకు ఏం లేదు, బట్ బాయ్ పుట్టాడు. ఇప్పుడు కూడా పై వరకు లేదు, గర్ల్ పుడుతుందని నమ్మకం కూడా లేదు. కొందరికి ప్రెగ్నెన్సీలో బెల్లీ లైన్ అనేది ఉండదు, కొందరికి హాఫ్ ఉంటుంది, కొందరికి పై వరకు ఉంటుంది. నాకు బెల్లీ బటన్ కొంచెం పై వరకు ఉంది, మరీ పై వరకు లేదు. దాన్ని బట్టి నేను ప్రిడిక్ట్ చేయలేను కదా, అది హాఫ్ ఉందని చెప్పి గర్ల్, పై వరకు ఉందని చెప్పి బాయ్ అయితే ప్రిడిక్ట్ చేయలేను కదా. బెల్లీ లైన్ మిత్ అనేది ఏంటి అని అంటే, పై వరకు ఉంటే బాయ్, కింది వరకు ఉంటే గర్ల్ అనేది అయితే ఏం లేదు. బట్ ఆ మిత్ ప్రకారం అయితే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బెల్లీ పైకే ఉంది, కానీ ఎండ్ వరకు మనకి మరీ పై వరకు అయితే లేదు. సో అప్పుడైతే నాకు బాయ్ పుట్టాడు. ఇప్పుడు కూడా సేమ్ లాస్ట్ టైం ఎలా ఉందో అలానే ఉంది. దీన్ని బట్టి కూడా నేను గర్ల్ బాయ్ అనేది ప్రిడిక్ట్ చేయలేను. సో మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 8th క్వశ్చన్ వచ్చేసి, ఫస్ట్ బేబీ లావుగా అయితే అమ్మాయి, బక్కగా అయిపోతే అబ్బాయి అని అంటారు. లేదా ఇంకో విధంగా ఏమంటారంటే, ఫస్ట్ బేబీ జెండర్ ఏదైతే ఉందో వాళ్ళు బక్కగా అయితే సేమ్ జెండర్ వస్తుంది, లావుగా అయితే డిఫరెంట్ వేరే జెండర్ వస్తారు అని చెప్పి అంటారు. అంటే ఫస్ట్ బేబీకి హెయిర్ లైన్ బ్యాక్ సైడ్ స్ట్రైట్గా ఉంటే ఫస్ట్ బేబీ జెండర్ ఏదైతే ఉందో సెకండ్ బేబీ కూడా అదే వస్తుందని అంటారు. అండ్ కొంచెం క్రాస్గా ఉంటే డిఫరెంట్ బేబీ జెండర్ వస్తుందని అంటారు. ఫస్ట్ బేబీ లావ్ అయితే అమ్మాయి, లేదంటే బక్కగా అయితే అబ్బాయి అనే దాన్ని బట్టి అయితే ప్రజెంట్ ఆర్యన్ అయితే ఫస్ట్ నుంచి కూడా నాకు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వచ్చిందో వాడు పక్కగా అవుతూనే ఉన్నాడు. అండ్ దీన్ని బట్టి నేను బేబీ బాయ్ గల అని చెప్పాలి అని అంటే నేను అసలు చెప్పలేను. ఎందుకనంటే బేసిక్గా ప్రెగ్నెన్సీలో మదర్కి, సెకండ్ ప్రెగ్నెన్సీలో మదర్కి తన కేర్ తీసుకోవడమే టైం ఉండదు. ఫస్ట్ బేబీని చూసుకోవాలి, ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, ఇలా నాలా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇలా ఏంటి అని అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇరిటేట్ అవుతూ ఉంటాము. మనం ఫస్ట్ బేబీకి ఉన్నంత కామ్గా లేదా వాళ్ళ వెనుక పరిగెత్తుకుంటూ ఆట ఆడే సిచ్యువేషన్ ఇట్లా ఉండదు. ఇంకోటి వాళ్ళ ఫుడ్ కూడా సరిగ్గా కేర్ ఉండదు మనకి ఈ ప్రెగ్నెన్సీ టైంలో. అంటే ఇవ్వకపోవడం అంటే టోటల్గా ఇవ్వకపోవడం అని కాదు, ఫస్ట్ ఉన్నంత కేర్ ఇప్పుడు మనకు ఓపిక లేక అంత కేర్ తీసుకోలేము కాబట్టి. సో దీన్ని బట్టి కూడా జెండర్ ప్రిడిక్ట్ చేయలేము. మన కేర్ మనం తీసుకోవడమే ఆ టైంలో చాలా గొప్ప. ఫస్ట్ బేబీని చూసుకుంటూ ఈ ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం అనేది చాలా కష్టం. సో దాన్ని బట్టి దానివల్ల పిల్లలు బక్కగా అవ్వడం, లావ్ అవ్వడం అని ఉంటుంది. కానీ వాళ్ళు బక్కగా అయితే సేమ్ జెండర్ వస్తారు, లావ్ అయితే ఇంకో జెండర్ వస్తారు అనేది అయితే మిత్, కంప్లీట్గా మిత్. సో ఈ మిత్ని బేస్ చేసుకొని కూడా నాకు బాయ్ గర్ల్ అనేది మీరే డిసైడ్ చేయాలి. సో 9th వన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్, ఇది చాలామంది చెక్ చేస్తుంటారు బయట. ఇది చైనీస్ క్యాలెండర్ అండ్ మయాన్ క్యాలెండర్ని బట్టి కూడా జెండర్ ప్రిడిక్ట్ చేస్తారు. బట్టి 50-50 ఛాన్సెస్ అని చాలామంది అంటుంటారు కదా. సో దీన్ని బట్టి నాకేం వచ్చింది అండ్ నెక్స్ట్ బేబీ జెండర్ ఏందో మనం ప్రిడిక్ట్ చేద్దాము. అప్పుడు నా ఏజ్ అండ్ లాస్ట్ పీరియడ్ అండ్ ఇప్పుడు నా ఏజ్ అండ్ లాస్ట్ పీరియడ్, లాస్ట్ LMP ఏదైతే ఉందో దాన్ని బట్టి నాకు లాస్ట్ టైం ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాయ్ అని వచ్చింది మయాన్ క్యాలెండర్లో ప్లస్ చైనీస్ క్యాలెండర్లో. ప్రజెంట్ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు మయాన్ క్యాలెండర్లో అండ్ చైనీస్ క్యాలెండర్లో గర్ల్ అనే వచ్చింది. బట్ దీన్ని బట్టి కూడా జెండర్ ప్రిడిక్ట్ చేయలేము, అయితే నాకు గర్ల్ అని వచ్చింది. సో మనం ఇంకొక 1 month వెయిట్ చేసి తెలుస్తుంది ఇది కరెక్టా రాంగ్ అనేది. 10th క్వశ్చన్ వచ్చేసి మార్నింగ్ సిక్నెస్. సో మార్నింగ్ నాజియా కానివ్వండి, వామిటింగ్స్ కానివ్వండి, ఇలా ఎక్కువ ఉంటే గర్ల్ అని. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే వామిటింగ్స్ ఎక్కువ లేవు అండ్ కళ్ళు తిరగడం ఇవన్నీ ఎక్కువ ఏం లేవు, ఏదో అప్పుడప్పుడు అయ్యేది వీక్నెస్ వల్ల. ఫస్ట్ ప్రెగ్నెన్సీని బేస్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు నాకు కొంచెం నాజియా అనేది ఎక్కువ ఉంది అండ్ కళ్ళు తిరగడం ఇవైతే చాలా ఎక్కువ ఉంది, బట్ వామిటింగ్స్ అయితే ఎక్కువ లేవు. సో దీన్ని బట్టి కూడా మనం జెండర్ ప్రిడిక్ట్ చేయొచ్చు అని నేను అనుకోవట్లేదు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ అయినా నేను తినగలిగిన, ఒక స్వీట్ మాత్రం చాలా అవాయిడ్ చేసేదాన్ని, అస్సలు పడకపోయేది. బట్ ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం హాట్ తినగలుగుతున్నా, బట్ ఎక్కువ హాట్ తిన్నా కూడా అది బయటకు వచ్చేస్తుంది. మిత్ని బట్టి నాకు లాస్ట్ ప్రెగ్నెన్సీలో బాయ్ కరెక్ట్ అయ్యింది అండ్ ఇప్పుడు అయితే గర్ల్ అని అనుకోవచ్చు, బట్ చూద్దాము. క్వశ్చన్ వచ్చేసి హెడేక్. సో హెడేక్ ఎక్కువ ఉంటేనేమో గర్ల్, హెడేక్ లేకుండా నార్మల్గా చిల్గా ఉంటేనేమో బాయ్ అని అంటారు. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే హెడేక్ ఏం లేదు అండ్ ఇప్పుడు కూడా హెడేక్ ఏం ఎక్కువ లేదు, ఎప్పుడు అప్పుడప్పుడు వస్తుంటుంది స్లీప్లెస్ నైట్స్ వల్ల. సో దీన్ని బట్టి కూడా నేను జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయలేను. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే లేదు, అప్పుడు బాయ్ అండ్ ఇప్పుడు హెడేక్ కొంచెం ఉంది కాబట్టి, అప్పుడప్పుడు ఉంది కాబట్టి ఈ మిత్ ప్రకారం నాకు గర్ల్. క్వశ్చన్
వచ్చేసి చాలా హాట్గా ఉంటేనేమో, అంటే బాగా ఉక్కపోతగా ఉంటేనేమో బాయ్, అండ్ కోల్డ్గా నార్మల్గా ఉంటేనేమో గర్ల్ అని అంటారు. బట్ ఈ మిత్ని రివర్స్ కూడా చెప్తుంటారు. బాగా ఎక్కువ హాట్గా ఉంటేనేమో గర్ల్, అండ్ తక్కువ ఉంటేనేమో బాయ్ అంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఉక్కపోత ఉంది, ఈ ప్రెగ్నెన్సీలో కూడా ఉంది. బట్ అప్పుడు ఆయాసం లేదు, ఇప్పుడు ఆయాసం ఉంది. సో దీన్ని బట్టి జెండర్ ప్రిడిక్ట్ చేయొచ్చా అంటే ఐ థింక్ లేదు, నాకైతే ఏ డిఫరెన్స్ లేదని అనిపిస్తుంది. క్వశ్చన్ వచ్చేసి స్లీపింగ్ పొజిషన్, రైట్ సైడ్ ఎక్కువ పడుకుంటే గర్ల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకుంటే బాయ్ అని అంటారు. డాక్టర్స్ మనకి అడ్వైస్ చేసేదే లెఫ్ట్ సైడ్ పడుకోమని, సో బేబీకి మనకు మంచిదని చెప్పి. అండ్ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ లెఫ్ట్ సైడ్ పడుకున్నాను. బట్ ఈ ప్రెగ్నెన్సీలో లెఫ్ట్ సైడ్ పడుకుందామన్నా నాకు రైట్ సైడ్ ఎక్కువ పడుకోవాలనిపిస్తుంది. బట్ మళ్ళీ డాక్టర్ చెప్పింది గుర్తొచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ పడుకోవడం అనేది అలవాటు చేసుకున్నాను. సో మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో అది దాన్ని బట్టి. బట్ ఈ స్లీపింగ్ పొజిషన్ వల్ల లెఫ్ట్ సైడ్ పడుకుంటే బాయ్, రైట్ సైడ్ పడుకుంటే గర్ల్ అని అయితే ప్రెడిక్ట్ చేయలేము. బట్ ఈ మీత్ ప్రకారం అయితే నాకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పడుకునేదాన్ని కాబట్టి బాయ్, అండ్ ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ ఎక్కువ పడుకుంటున్నా కాబట్టి అప్పుడప్పుడు సో గర్ల్ అని చెప్పొచ్చు. క్వశ్చన్ వచ్చేసి హార్ట్ బర్నింగ్ అండ్ కాన్స్టిపేషన్, గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇదేంటి అంటే బాయ్ ఉంటే మనకి హార్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఉండదు, కాన్స్టిపేషన్ ఉంటుంది, గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది తక్కువ ఉంటాయి అని అంటారు. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది చాలా తక్కువ, అసలు లేదు చెప్పాలి అని అంటే. అండ్ కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ ఉంది, హార్ట్ బర్నింగ్ అనేది కూడా అసలు లేదు. సో దాన్ని బట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాయ్, ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, కాన్స్టిపేషన్ అనేది లేదు నాకు ఇప్పుడు. అప్పుడు కాన్స్టిపేషన్ ఉంది, ఇప్పుడు కాన్స్టిపేషన్ అనేది లేదు. ఫుడ్ రిలేటెడ్ ఇష్యూ తోటి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ టైం టు టైం ఫుడ్ తీసుకుంటే కూడా ఎక్కువ గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ రావు. అండ్ నాకు ఈ ప్రెగ్నెన్సీలో ఏంటి అని అంటే స్టార్టింగ్లో మా మామయ్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పా కదా లాస్ట్ వీడియోలో. సో అప్పుడు నేను ఫుడ్ కరెక్ట్గా తీసుకోకపోవడము, దానివల్ల నాకు గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయని నేను అనుకుంటున్నాను. కాన్స్టిపేషన్ అయితే ఎప్పుడు లేదు. హార్ట్ బర్నింగ్ అయితే సమ్ టైమ్స్ అనిపిస్తుంది. ఈ మిత్ని బేస్ చేసుకుంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాయ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో గర్ల్కి ఒక పాయింట్. 15th క్వశ్చన్ వచ్చేసి హెయిర్ లాస్ ఎక్కువ ఉంటే గర్ల్ అండ్ హెయిర్ మంచిగా లెంతీగా పెరిగితే బాయ్ అంటారు. సో ఈ మిత్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రెగ్నెన్సీలో హెయిర్ లెంత్ ఎక్కువ, వాల్యూమ్ అనేది ఏం పెరగలేదు కానీ హెయిర్ లెంత్ అనేది పెరిగింది. అండ్ ఈ ప్రెగ్నెన్సీలో హెయిర్ లెంత్ పెరగలేదు, వాల్యూమ్ పెరగలేదు, ఎలా ఉన్న హెయిర్ అలానే ఉంది. సో ఈ మిత్ని బేస్ చేసుకొని ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు బాయ్ అండ్ ఇప్పుడైతే గర్ల్. సో గర్ల్కి ఒక పాయింట్. సో ఫైనల్గా మనకి ఈ మిత్స్ అనేవి అవుట్ ఆఫ్ కంట్రీ కానివ్వండి, మన ఇండియాలో కానివ్వండి ఉన్నవే. సో అందరూ ప్రిడిక్ట్ చేసేదాన్ని బట్టి నేను కూడా ఈ జెండర్ ప్రిడిక్షన్ అనేది వీడియో చేశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ డిఫరెన్సెస్ అయితే చూసాం కదా. సో దీన్ని బట్టి జెండర్ ప్రిడిక్ట్ చేయొచ్చా, లేదా ఈ జెండర్ ప్రిడిక్షన్ మిత్స్ వల్ల నాకు ఇప్పుడు ఎవరు పుట్టబోతున్నారు, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే బాయ్, ఆ మిత్స్ బేస్ చేసుకొని చూస్తే. సో ఇప్పుడైతే గర్ల్ పుట్టాలి, ఎందుకంటే గర్ల్కి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి ఒక 1 month వెయిట్ చేసి చూద్దాం. సో ఈ మిత్స్ బేస్ చేసుకొని జెండర్ ప్రిడిక్షన్ అయితే చెయ్యలేము. హ్యాండ్కి ఉన్న ఫింగర్స్ ఒకలాగా ఉండవు. అండ్ మనము ఒకే మదర్కి పుట్టిన అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, ఒకరు హైపర్ ఉంటే ఒకరు కామ్గా ఉంటారు, ఒకరు అల్లరి ఎక్కువ చేస్తుంటే ఒకరు చేయకుండా ఉంటారు. అండ్ బేబీ కిక్స్ ఎక్కువ ఉంటే బాయ్, కిక్స్ తక్కువ ఉంటే గర్ల్ అని అంటారు. ఇవన్నీ కాదు, ఎందుకంటే మన ఒక్క హ్యాండ్కి ఉన్న ఫింగర్సే ఒకలాగా ఉండవు. మా మదర్కి 2 pregnancies కూడా చేంజెస్ అనేది చాలా ఉన్నాయి. నా టైంలో వామిటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, మా సిస్టర్ టైంలో వామిటింగ్స్ లేవు. సో మేము ఇద్దరం సేమ్ జెండర్, తను ఫీమేలే నేను ఫీమేలే. సో దాన్ని బట్టి కూడా మనం జెండర్ ప్రిడిక్షన్ అనేది చేయలేము. అలాగా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ జెండర్ ప్రిడిక్షన్ కోసం వెతుకుతూ ఉంటారో, సెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా, ఈ మిత్స్ వల్ల జెండర్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎవరికో ఒకరికి అవి మనకు కలిసి వస్తుంది తప్ప దానివల్ల కరెక్ట్ జెండర్ ప్రిడిక్షన్ అనేది చేయలేము. అది ఒక్క డాక్టర్, మనకు స్కాన్ చేసే డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కరే చూడగలరు. అండ్ ఆ రిపోర్ట్స్ త్రూ కూడా మనము జెండర్ ప్రిడిక్షన్ అనేది చేయలేము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నాలాగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జెండర్ ప్రిడిక్షన్ వీడియోస్ చూస్తూ నాకు వీళ్ళు పుడతారని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారో, నేను వాళ్ళ కోసం ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అని అంటే 9 months క్యారీ చేస్తున్నాం కదా, ఏ జెండర్ అయితే ఏంటి, సో పుట్టే వరకు వెయిట్ చేద్దాం. ఆ ఎగ్జైట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఎవరు పుట్టినా మన పిల్లలే. సో మనము ఈ జెండర్ ప్రిడిక్షన్ వీడియోస్ చూసి మనము ఎవరు అనేది డిసైడ్ అయ్యి బాయ్ అనుకుంటే గర్ల్ పుట్టినప్పుడు, గర్ల్ అనుకుంటే బాయ్ పుట్టినప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఎవరైనా
ఎవరైనా మనం క్యారీ చేసిన పిల్లలే. మనకు ప్రెగ్నెన్సీ ఇచ్చిన దేవుడికి మనకు లైఫ్లో ఎవరు ఉంటే, ఆడపిల్ల ఉంటే బాగుంటుందా, అబ్బాయి ఉంటే బాగుంటుందా అనేది తెలీదా? సో మన ఫ్యూచర్ని బట్టి మనకి ఎవరు సెట్ అవుతారనేది ఆ దేవుడు ఇస్తాడని నేను అనుకుంటున్నాను. జెండర్ ప్రిడిక్షన్ వీడియోస్ చూడడం వల్ల మనకి టైం వేస్ట్ తప్ప దీనివల్ల మనకు వచ్చేది ఏం లేదు. అండ్ ఏముంది, 9 months క్యారీ చేస్తున్నాం కదా, చాలా ఎవరు వచ్చినా హ్యాపీయే కదా, మన పిల్లలే కదా, చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది వాళ్ళు ఎవరో తెలిసినప్పుడు. అండ్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ముందే ప్రిడిక్ట్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ మొత్తం పోతుంది అని నా ఫీలింగ్. అట్లాంటప్పుడు ఈ వీడియో ఎందుకు చేసినామంటే, నాలాగా ఎవరు పుడతారని ప్రతి ఒక్క మదర్కి ఉంటుంది తెలుసుకోవాలని. బట్ ఏంటి అంటే, అది ఈ మిత్ని నమ్మి మీరు మైండ్లో నాకు వీళ్ళే పుడతారనేది ఫిక్స్ చేసుకోకండి. నార్మల్గా ఎవరికైనా ఉంటుంది తెలుసుకోవాలని, కానీ దాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో నేను నా బేబీ హెల్దీగా ఉండాలని అయితే బ్లెస్ చేయండి. అండ్ హెల్దీ బేబీ రావాలని అయితే కోరుకుంటున్నాను. ఎవరు వచ్చినా నేనైతే హ్యాపీ. ఎందుకంటే నేను ఎవరిని పెంచే శక్తి స్తోమత ఉందో అది వాళ్ళనే ఇస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా నాకు ఎవరు పుడతారో కామెంట్ చేసి, అండ్ నేను నా బేబీ హెల్దీగా ఉండేలా బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.